మీకు 2 చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు. తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవరు చేసినా రక్తగీతమై రాసుకుంటది. 1 నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే పైసల గురించి పాట వాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా. 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాద పూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాద పూర్వకనే వారు మీరు పైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు కదా నాగేంద్ర గారు. ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గదరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. స్కూళ్ళు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో గెస్ట్ గా ఉన్న ఈ వ్యక్తి పేరు ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తోంది. ఎందుకంటే ఆయన తీసుకున్న అంశం, ఆయన చేస్తున్న పోరాటానికి సంబంధించిన వ్యక్తి కూడా ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తి కావడం, మహా గొప్ప కళాకారుడు, గాయకుడు కావడం. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన విగ్రహం ప్రతిష్టాపనకి ప్రతిష్టంభన సృష్టించే భాగంలో, ఆ మార్గంలో ఆయన చేసిన పోరాటం మొత్తం ప్రపంచం అంతా బాగా అందరికీ తేట తెల్లమైంది. దాని వెనకాతలున్న ఎన్నో చిక్కుముళ్ళు కానివ్వండి, లేకపోతే పీటముళ్ళు కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి ఆయన గళం విప్పు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఎంత జరిగినప్పటికీ కూడా బాలు గారి విగ్రహావిష్కరణ మాత్రం మన రవీంద్ర భారతిలో చాలా విజయవంతంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా అది ప్రారంభం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంకా ఆ విగ్రహాన్ని కూలగొడతాము, ఆ విగ్రహాన్ని అక్కడ ఉండనివ్వము అనే ఒక నిర్దిష్టమైన ఒక ఘర్షణలో నిలబడ్డ ఆ వ్యక్తి పేరే పృథ్వీరాజ్ గారు. నేను వేరేగా ప్రత్యేకంగా ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, బట్ కస్టమర్ ఇస్ సేక్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. సార్ వెల్కమ్. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎవరైనా జై తెలంగాణ అనవలసిందే. ఎందుకంటే తెలంగాణకున్న గొప్ప చరిత్ర, ఘన చరిత్ర, ఘర్షణ చరిత్ర. ఘన చరిత్రతో పాటు ఘర్షణ చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రజలు తెలంగాణలో ఏ రోజున కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉన్నదే లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలన మనకు ఉంటూ ఉండగానే దాని మీదట మళ్ళీ రజాకార్ మూమెంట్లు, నిజాం పాలన, పటేల్ పట్టవారి వ్యవస్థ, దొరల గడీలు నలిగిపోయారు తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా. అక్కడే ప్రజా సాహిత్యం అన్నది కొంతమంది కవులు కానివ్వండి, కళాకారులు, గాయకులు వాళ్ళందరూ కూడా గళం విప్పి గుండె ఎదురొడ్డి వాళ్ళు పాటలు, పద్యాలు, సాహిత్యం తీసుకొచ్చారు బయటికి. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం మొత్తం భారతదేశంలో అంటూ ఉంటే అది తెలంగాణ ఒక్కటే అని నేను గర్వంగా, ధైర్యంగా చెప్పగలను. అయితే మీరు చెప్పిన ఈ పాయింట్స్లో కళ అన్నది విశ్వజనీయం అయింది.
కళాకారులు విశ్వజనీన పురుషులు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఒక గద్దరన్న కావచ్చు, లేకపోతే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, నారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అక్కడ పుట్టిన శ్రీ ఆరుద్ర ఎవరైనా కావచ్చు. బట్ ఈ విభజన అన్నదానికి మీరు కళ విషయంలో కూడా మీరు ఎందుకు అంత పట్టుబట్టారన్నది, మీరు వ్యక్తిగతంగా కళాకారుడు అయి ఉండి, ఒక కళాకారుడు కుమారుడు అయి ఉండి, మీరు అసలు దీన్ని అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్లారన్నది నాకు మొదటి నుంచి నన్ను పట్టి పీడిస్తున్న పెనుభూతులు లాంటి అనుమానం సార్. దాన్ని మీరు నివృత్తి చేయాలి. తప్పకుండా. నేను వచ్చిందే దాని గురించి. ప్లీజ్. సారీ, ఫస్ట్ నేను 2 days నుంచి మిమ్మల్ని మీకు హడావిడి అలా ఉంది. ఇప్పుడు ఇది కొత్త కాదు, యాక్చువల్ గా కొత్తగా పుట్టిన పంచాయతీ కాదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినప్పుడే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ ప్రాంతం, ఇక్కడ ప్రాంత అస్తిత్వం గురించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి, ఇప్పటిదాకా మీరు చెప్పినారు ప్రజా సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళయి అక్కడెక్కడ కూడా చిహ్నాలు లేకుండా చేసిండ్రు అనే దాంతోటే కదా. అది ఎప్పటి నుంచో రగులుతున్నది. మిలియన్ మార్చ్ నాడు అవన్నీ కూలగొట్టి తీసుకుపోయి అందులో పడేసిన క్రమంలోనే శ్రీశ్రీది, జాషువాది ఇద్దరిది టచ్ చేయలేదు ఆడ విగ్రహాలు. అవునండి. ఓకే, ఆ రోజు నేనున్నా, మా వాళ్ళు 2-3 పిల్లలు ఆడ అడ్డం నిలబడి ఉంటే చూస్తే, అరే అన్న శ్రీశ్రీ కదా అంటే ఆపి, మాప్ సైకాలజీ ఎట్లా ఉంటది, వేసేసారు అన్న, వీళ్ళ కూడా వేసేసారంటే, అరే మీకు తెలియదురా నాయన, ఆగురి, మీకు తెలియదు, ఆగురించి రాగురని వాళ్ళకి సంజాయించి ఆ 2 విగ్రహాలు మేము ఆపినాం అప్పుడు. ఓకే, సో అంటే ఈ మీరు అనుకునేటువంటి మాకు ఈ విభేదాలు అక్కడ గొప్ప వాళ్ళైనా ఇక్కడ గొప్ప వాళ్ళైనా గౌరవించే సంస్కారం ఉంది, ఇక్కడ లేదని కాదు. ఇలా అయితే దాని తర్వాత కూడా మళ్ళా పెట్టే క్రమంలో కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రోషయ్య విగ్రహం పెట్టినరో, మీరు అప్పుడు రోషయ్య విగ్రహం పెట్టినప్పుడు ఎక్కడ ఏ ఘర్షణ జరగలేదు, ఏ సంఘర్షణ జరగలేదు. నేను చెప్తున్నా నేను ప్రొటెస్ట్ చేసిన చెప్తున్నా నేను. ఇప్పుడు ప్రచారం జరిగింది, నేను అది కూడా ప్రొటెస్ట్ చేసిన చెప్తే అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పెట్టినామని ఆ రోజు అడిగినా. ఒకవేళ అదే నిజమైతే, అదే కరెక్ట్ అనుకుంటే, మీరు చెన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి, గతంలో లేవు. ఓకే, ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయినా మీరు ఇక్కడ రోషయ్య గురించి చెప్తున్నారు కదా, చెన్నారెడ్డి ఉన్నాయా, అంజయ్య ఉన్నాయా, ఇవి నేను క్వశ్చన్స్ చేసిన, ఆ రోజు చేసిన. నేను 100% మీరు రైజ్ చేసిన పాయింట్లు ఇంకొకటి చాలా కరెక్ట్ అండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఉండాలి, మన గద్దర్ గారి విగ్రహాలు ఉండాలి. ఇంకా గద్దర్ కాడి దాకా రాలే మనం. నేను ఫస్ట్ మీరు డైరెక్ట్ కళాకారులు పోతున్నాను. ఇప్పుడు మీరు అంటే నేను ఏదో నిన్న మొన్న మాట్లాడేది కాదు, ఇది పోరాటం అప్పటి నుంచి నడుస్తున్న పోరాటమే. ఈయన వచ్చిన తర్వాత ఇంకా పుండు మీద కారం చల్లినట్టు అది రోషయ్య విగ్రహం అప్పుడే ప్రొటెక్ట్ చేసినాం. ఒకవేళ మీరు ఆ సామాజిక వర్గాన్ని, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని కనుక కోమటైన పేరు ఆయనే ఆ ప్రాంతానికి గొప్పవాడే, సమాజానికి కూడా గొప్పవాడు. ఎందుకంటే మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినందుకు ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష కావచ్చు, దాంట్లో ఆయన అవల్ స్థానం ఉండే, ఆయన పేరు మీద ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండే. అది కాదనంటే వాళ్ళని మచ్చిక చేసుకుంటేందుకు రోషయ్య విగ్రహం కనుక పెట్టేది ఉంటే, మా దగ్గర భూపతి కృష్ణమూర్తి గారి బొమ్మ కూడా పెట్టొచ్చు కదా అనేది మేము అడిగినాం. ఆయన ఒక తెలంగాణవాది, సత్యదాకా తెలంగాణ అనుకుంటూనే తిరిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజాసమితి నుంచి, వరంగల్ నుంచి ఉన్నట్టు చాలా మందికి తెలియదు అది. సో అయినా కానీ నేను ఏం చెప్పిన అంటే, ఒకవేళ రాజకీయ పెత్తనం కాడికి వచ్చినప్పుడు ఉండేది ఉంటే సమైక్య రాష్ట్రం, ఈవెన్ పివి నరసింహారావు గారిది కూడా ఒక ఆయన పేరు మీద జిల్లా పెట్టనుండే, మీరు అక్కడ ఓ యూనివర్సిటీలో 4 యూనివర్సిటీలు పెట్టనుండే. నంద్యాలకెళ్ళి ఎంపీ అయిన తర్వాతనే తన కూడా పోయి ప్రధానమంత్రి అయింది అనేది. సో అప్పుడు జరిగింది. తర్వాత మళ్ళా మొన్న లేటెస్ట్ గా మైత్రివనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ, ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు అతని విగ్రహం ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరన్నా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పని అన్నాడు. నేను అన్నట్టు జ్వరంతో వండుకున్నా నాగేంద్ర గారు, అది చూసినాక నాకు ఒక్కసారి నా జ్వరం అంతా ఎక్కడ వీకిందో తెలియదు. సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది, జనాల్లో కూడా చాలా పోయింది. నేను ఇమీడియట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా. కానీ 2 days తర్వాత కేటీఆర్ కూడా సేమ్ మేము కాంచ విగ్రహం పెడతామని ఆయన అన్నాడు. అంటే ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్. సి నూక ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇక్కడ పెడతాము పెద్ద అనేది, మీరు ఎవరైనా ప్రొటెస్ట్ ఉండేది ఉంటే చెప్పండి అనేది వేరుంటది. కానీ తొక్కుతా, మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది. ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి, అసలు మనం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం. ఆంధ్ర కానీ తెలంగాణ అందరూ కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు. ఒక మాట. రెండో మాట, పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం మంచి హైలో ఉంది, ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన స్వింగ్లో ఉన్నారు. కానీ ఆయన మన తెలుగు బిడ్డ,
ప్రధానమంత్రి కాబోతున్నాడు అంచేత మనం పోటీ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి బీజేపీ వాళ్ళు బండారు దత్తాత్రేయ గారిని ఫీల్డ్ చేశారు, కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు. ఆ కారణంగానే ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలిచి ప్రధానమంత్రికి వెళ్ళారు. ఎన్టీ రామారావుకి ఆ మాత్రం క్రెడెన్షియల్స్ ఇవ్వలేరా మీరు? కరెక్ట్ క్వశ్చన్ వేసింది. ఆల్రెడీ ఎకరాలకు ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కదండి. ఎవరికి? ఎన్టీ రామారావు ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా. ఎన్టీఆర్ కు చాలా, నువ్వు ఏ జిల్లాలకు పోయినా ఏ మండలాలకు పోయినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఇక్కడనే పంచాయతీ అంతా. సో ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ రామారావుకు రావాల్సినటువంటి గౌరవం ఇక్కడ దక్కింది. కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం, పైడి జయరాజ్ గారు కానీ మోహన్ రాజ్ గారు వీళ్ళందరికీ రావాలా, త్యాగరాజ సొంటలు కూడా కావాలా లేదా, రావాలా లేదా? 100% కావాలి కదా. మరి ఇప్పుడు ఇన్ని ఉన్న తర్వాత మా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి కూడా 100 విగ్రహాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు 10 ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్న మాట నడుస్తుంది. ఇంకోటి, మీరు ఎన్టీ రామారావును మీరు ఒక కోణంలో చూస్తున్నారు. నేను నటన రాజకీయం కూడా, రాజకీయాలలో కూడా చెప్తున్నా. 610 జీవో ఆయన వచ్చిన కొత్తలలో 610 జీవో మీకు బహుశా గుర్తుండదు. అంత ముందు జీవో 36లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి రెగ్యులరైజ్ అయ్యి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు ఆఫీసర్లు చెప్తే, తెలంగాణ సంఘాలు పోయి అడిగితే దాని మీద తీస్తే అది దాదాపు 60,000 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు. దీన్ని రిపాట్రియేట్ చేయాలి, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఆంధ్రాకు పంపించాలని జీవో తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఎన్టీ రామారావు. ఇది మేము చూసేటువంటి కోణం ఇది. ఓకే, ఉద్యోగాలు ఆపరేషన్ జీవో 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, పెద్ద మనుషుల ఒప్పందం గద్దలకు వేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అనే సాహిత్యం రాసుకొని తిరిగినాం మేము, ఇక్కడ తిరిగిన మేము. ఓకే, సో ఏది కూడా ఇక్కడ అమలు కాలేదు. ఎన్టీ రామారావు వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఉద్యోగస్తులకు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు సార్. పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన ఎంత లేదు అంటే నేను ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే ఆ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు కూడా జరిగినాయి. ఈ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేసిండ్రు. మంచి చెడులు అన్ని మాట్లాడుకునే అనుకుంటే ఆయన కూడా చాలా, మా నాన్న ఆయన దగ్గర మంత్రిగా చూసిండ్రు, నేను కూడా మా నాన్నెంబడి పోయి కూడా ఆయన చూసిన ఆయన విగ్రహం ఏంది కథ ఏంది పోతే కాళ్ళు మొక్కుడు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బానిసత్వం చేయాల్సింది. ఇట్లా దోతి ఇట్లా లేపుతుండే. మా నాన్న కాళ్ళు మొక్కలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, వ్యక్తిత్వాన్ని ఎక్కడ అమ్ముకోలే. మా నాన్న ఇప్పుడు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, కవి, పోయేటు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ఎన్టీ రామారావు వేస్తే మా నాన్న కూడా శ్రీకృష్ణ పాత్ర వేసేది. మా నాన్న కూడా పద్యాలు వాడేది. జెండాపై కపిరాజు అని చెప్పని మా నాన్న కూడా పాటలు వాడినోడే. ఈయనెప్పుడు ఆయన దగ్గర కాళ్ళు మొక్కలే. కానీ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే అహంకారమైన తల మీద ఉండేనో మీరు ఒక కోణంలో చూస్తున్నారు, మేము ఇంకొక కోణంలో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చెప్తాను, ఈ ప్రాంతంలో నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పిండు ఫస్ట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు. నక్సలైట్లే దేశభక్తులని గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యం ఇక్కడికి వచ్చింది. ఇలా ఈయన అధికారంలో ఉన్నప్పుడు పోతవురో రామన్న పేదోల్లా ఉసురు దలిగి బీదోల్లా ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి కన్న పిల్లల ఉసురు దలిగి పోతవురో రామన్న అన్నాడు. పోయిన తర్వాత పోతివీరో రామన్న అనే సాహిత్యాలు కూడా ఇక్కడికి వచ్చి, అంటే బోత్ సైడ్స్ బోత్ యాంగిల్స్ ఉన్నాయి. మీరు ఒక పివి నరసింహారావు అక్కడ నిలబడ్డందుకు తెలుగు జాతి ఔన్నత్యం అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ తను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సినిమా రంగంలో ఇప్పుడు సపోజ్ మద్రాస్కి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, సురేష్ బాబు వాళ్ళ నాయనకి ఇచ్చిండ్రు, కృష్ణకి ఇచ్చిండ్రు, చాలా మందికి భూములు ఇచ్చిండ్రు కదా. ఎన్టీ రామారావు ఏమన్నా ఒక 10 మందిని ఇక్కడ వాళ్ళని ఎవరికన్నా భూములు ఇచ్చిండని, ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ ఎవరికైనా ఒక 10 ఎకరాలు ఇచ్చా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ప్రాంతం వాళ్ళకి లేపటందుకు తెలుగువారే కదా అని చెప్పి ఇక్కడ సినిమాలో ఈ ప్రాంతం వాళ్ళని ఎవరికైనా ఎంకరేజ్ చేసినవి ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం ఆగాలి. కాంతారావు గారిని ఎన్టీ రామారావుకి డేట్లు ఖాళీ లేని టైంలో ఆయన చేయడానికి అవకాశం లేనప్పుడు బ్రదర్ కాంతారావు గారిని పెట్టుకోండి, వారు మాలాగే చేస్తారు, వారు మాలాగే ఉంటారని చెప్పి నిర్మాత చేయలేదు అన్న మాటకి నేను చెప్తాను. చేయలేదంటే నువ్వు కాంతారావు గారికి ఎక్కడో గారి పాత్ర చెప్పించుడు, ఆయన టైం లేక ఇచ్చుడు వేరే విషయం. కాంతారావు కూడా అద్భుతమైన నటుడు, కంపారిజన్ లేనే లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆంధ్ర సైడ్ వాళ్ళే మెజారిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది. ఇప్పుడు వివక్ష ఎట్లా అంటే, మీరు తీస్తున్నారు కదా,
పైడి జయరాజ్ గారు అన్నారు. పైడి జయరాజ్ గారి గురించి అయితే మీకు ఎరక కదా, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జనంకు తెలియాలి, ఇప్పుడు ఇది చూసే జనంకు తెలియాలి. అసలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పటి నుంచి జనానికి తెలిసినది పైడి జయరాజ్ అంటే ఎవరని. దాదాపు 68 ఏళ్ళు మొత్తం నేషనల్ లెవెల్ సినిమా ఇండస్ట్రీలో కాంట్రిబ్యూషన్ ఉందా? అవునండి. దాంట్లో సగమే కదా, ఒక 30-32 ఏళ్ళు కదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన మొత్తం 9-10 భాషలలో చేసిండు కదా. రామారావు గారు ఎన్ని భాషలలో చేసిండో మీరే చెప్పాలి కదా నాకు. తెలుగు భాష అంతే కదా, ఒకటే కదా. ఆయన 9-10 భాషలలో చేసిండు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ పైడి జయరాజ్ గారే కదా. అవార్డు విన్నర్ కూడా కదా. అంతే కదా. 68 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన ఇంకోటి ఏంది, మద్రాసు నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేందుకు గల కారణాలల్లా ఆయన ఒక ప్రధానమైన కారణం కదా. ఆయన పేరు ఎక్కడా ఉండదే. ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కట్టినట్టు ఆయన ఘాట్లు కట్టలేదే. ఆయన మీద ఎక్కడ కూడా గత పాలకులు చేయలేదు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చేయలేదు కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కాదండి. మీరు 11 ఏళ్ళు స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడి డీమర్జర్, ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కదా, ఇట్స్ ఓన్లీ డీమర్జర్, వినిర్మాణం. తెలంగాణ డీమర్జర్ కాదు, మాది అంతకుముందు సపరేటే ఉండే కదా. మా ఇప్పుడు కలిసినది మద్రాసు ప్రావినెన్సీలో, అందుకే డీమర్జర్ అంటున్నా. ఇట్స్ నాట్ ఎ మెర్జర్, సెపరేట్ అయినా మేము. ఇట్స్ నాట్ మెర్జర్, మెర్జ్ అయిందా అని డీమర్జర్. ఓకే రైట్, చలో ఓకే. వినిర్మాణం జరిగింది, మాది మాకున్నది జరిగింది. 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం డిమెర్జ్ అయిందా? 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. మేము గత ప్రభుత్వంలో కూడా నేనేది కూడా చేయక చెప్పా. మా దగ్గర జానపదాలు అంటేనే పల్లె పదాలు, జానపదాలు, ప్రాణపదాలు మీకు కూడా ఎరికేది. మీరు ఆ రంగంలో ఉన్నారు కదా. అవును. వాళ్లకు సంబంధించిన 2014లో మా దగ్గర వరంగల్లో పబ్లిక్ గార్డెన్ నేరెల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి, అంటే తెలంగాణ రాకముందే ఉన్నటువంటి అందరు జానపద కళాకారులను, ఇంక్లూడింగ్ సుఖ సత్తయ్య, గద్దరన్న, ఇటువంటి వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. ముచ్చరత్న గారు, నేరెల వేణుమాధవ్ గారు కూడా ఉన్నారు. చేసి కంప్లీట్ తెలంగాణలో అందరిని తీసుకొచ్చి పెట్టినాక ఒక తీర్మానం చేసినాం. పెట్టి పొద్దున్న నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగింది ఆ ప్రోగ్రామ్. దాన్ని ఒక తీర్మానం చేసి ఇక్కడ శంకర్ సారంగపాణిల విగ్రహాలు పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా చేపించిన ఏది 2000 తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహాలు వచ్చినాయి. సో అప్పుడు మేము మీకు అది మీరు అడిగినారు కదా, నేను మీకు చూపించదలుచుకున్నాను, ఆ బొమ్మలు చూపించదలుచుకున్నా. చాలా మంది కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక చూడండి, వీళ్ళని గుర్తుపడతారా మీరు? వీళ్ళని గుర్తుపడతారా? నేను చూసానండి. ఎవరిది? సారంగపాణి గారిది. అది ఇంకోటి విగ్రహం చూసిరు కదా, ఇది నేను చూసాను. చూసిరు కదా. ఈ పక్కకున్నది శంకర్ అన్న వైఫ్, సంధ్య పోయింది, కొడుకు కూడా క్యాన్సర్. ఇది నేను చెప్పేదాకా సమాజానికి ఎవరు తెలియదు, మీకు కూడా తెలిసి ఉండదు. ఇన్నరా, ఇది శంకర్ అన్న విగ్రహం, సారంగపాణి తెలుసండి. ఏది మీకా? తెలంగాణ మిత్రులు ఎక్కువ. సరే ఓకే. ఇది ఈ విగ్రహాలు చేపించైతే ఎవరు సమాజానికి అది తెలిసి ఉండదు కదా. ఇవైతే ఉన్నది కదా, ఇప్పుడు ఇయ్యాలది కాదు. ఇవి చేసి మేము అప్లికేషన్లు గత ప్రభుత్వంలో చెప్పులు అరిగేదాకా నేను కాదు, మా వలంగర్ ఆలేటి శ్యాము వీళ్ళంతా కలిసి తిరిగినరు. మా నాగరాజు, అంతడుపుల నాగరాజు, నేను కూడా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి, గవర్నమెంట్ దగ్గర పోతే మాకు పర్మిషన్ లేదు. ఈ విగ్రహాలు అవి శిథిలావస్థలనే ఖతం అయిపోయినాయి. కానీ ఇది అయిందా? నిన్న మొన్న రీసెంట్ గా వరంగల్లో గదరన్న విగ్రహం పెట్టేటందుకు అని చెప్పని నేను ఒకనే కాదు, ఈవెన్ కంచైలే గారు కూడా మేము అక్కడ మీటింగ్లు పెట్టినాం, కూర్చున్నాము. కలెక్టర్ల దగ్గర అప్లికేషన్లు మీరు క్వశ్చన్ అడుగుతారు అనుకుంటే నేను పట్టుకొని వచ్చేటోని. కమిషనర్ ఆఫీస్ దగ్గర సీళ్లు పెట్టుకొని చేసి పర్మిషన్లు ఇవ్వమంటే పర్మిషన్ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలే. లాస్ట్ గవర్నమెంట్ అయితే గదరన్నను బయటనే నిలబెట్టారు కదా. సో ఇది మేము యాజ్ ఎ పృథ్వీరాజ్ గా నేను ఇలా కొత్తగా అడుగుతున్నది కాదు. 10 ఏళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటేనో నాకు ఆయనతో గెట్టు పంచాది లేదు, గూడ పంచాది లేదు, నేను మా గాయకుని కాదు, నేను పోతే ఆయన అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నది కాదు. ఇది మేము మా అస్తిత్వ పోరాటం నేను ఇయ్యాలటి నుంచి చేస్తలేను. ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది. ఆ మీడియా రోజు చూపించలే, ఇలా సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రాజశేఖర్ గారు విగ్రహం పెట్టిన టైం కి సోషల్ మీడియా వచ్చేసింది సార్. చెప్పినా మీరు చూడలేగా వచ్చి నేను చూశాను. కానీ ఇప్పుడు జరిగినంత హోరాహోరీ పోరాటం, ఘర్షణ, అసలు ప్రెస్ క్లబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అమ్మ బూతులు బాలసుబ్రహ్మణ్యం గారిని తిట్టడం నేను నా చెవులారా వినండి. ఎందుకు వచ్చినాయి అంటే, ఎందుకు వచ్చాయి సార్? ఎవరు బూతులు మాట్లాడదు మా తరఫుకెళ్ళి. ఇంకొకటి నేను చెప్తా సార్, అది ఫ్రిక్షన్ లో జరిగిన అంశం. నేను ఆ రోజు దాని మీద వాయిస్ ఇచ్చాను. ఎట్లయితే రోషయ్య మీద వాయిస్ ఇచ్చినామో, ఎట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం గురించి వాయిస్ ఇచ్చినామో, అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా వాయిస్ ఇస్తుంది. కాడికి పోతే కెమెరా విజువల్ తీసుకుంటుండండి. కెమెరా విజువల్ తీసుకుంటున్నాం. ఆయనకు శుభలేఖ సుధాకర్ తెలియదు, ఎవరు తెలియదు. జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్, మేము ఏదైనా స్కూల్ కు పోయి అక్కడ టాయిలెట్స్ గురించో, అక్కడ ఫెసిలిటీస్ గురించి పోయినా, హాస్పిటల్ గురించి పోయినా విజువల్ తీసుకుంటారు. ఏ కెమెరా అయినా మీ ఛానల్ పోయినా తీసుకుంటారు.
తీసుకునే క్రమంలో డైరెక్ట్ వచ్చి కెమెరా గుంజుకుంటుంటాను. అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు పోయి, అరే ఎందుకండి మీరు ఎందుకు గుంజుకుంటున్నట్ల కెమెరా ఎందుకు అట్లా ఎట్లా తీస్తారు మీరు, ఇక్కడ వీడియో ఎట్లా తీస్తారు, అరే పబ్లిక్ ప్లేస్ అండి, పబ్లిక్ ప్లేస్ తీస్తారు, మీరు అట్లా తీస్తారు అనేది మీకు ఎవరో తెలుసా అంటారా, మీరు తెలుసు, నేను గుర్తుపడతా, మీరు శుభలేఖ సుధాకర్ గారు, మీరు చూడండి, నేను ఈ పదాల కన్నా వేరే వర్డ్ మాట్లాడతారు, మీరేం మాట్లాడలేదు, మీరేం మాట్లాడలేదు, మాట్లాడే అవసరం కూడా లేదు, అది మా సంస్కారమే కదా. తననే ఇరిటేట్ అయ్యింది బాగా, ఆవేశాలకు వెళ్ళి కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. దొంగతనం కాదు కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఉన్నది, లేకపోతే మీరు అక్కడ బోర్డు పెట్టనుండే, మీరు కన్సర్న్ పర్సన్ కాదు, ఇక్కడ మీరు డైరెక్టర్ కాదు, ఏం కాదు, మీరు ఎవరో తెలియదు, అయినా తీసుకున్న ఆపే అధికారం మీకు లేదు. ఫస్ట్ మీరెందుకు ఆపుతారు, లేకపోతే కట్టుకొని ఉండ్రి, చుట్టంతా కట్టుకొని చేయను ఉండ్రి అని చెప్పాలి. సో అది తర్వాత దాని తర్వాత అది ఫ్లేరప్, డెఫినెట్ గా అది ఫ్లేరప్ అయింది, అక్కడ నుంచి ఫ్లేరప్ అయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీరేదైతే అన్నారో, రోషయ్య గారికి అభిమానులు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి, కానీ తన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టి తనకు ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటది, అందుకనే చర్చనీయ అంశం కూడా జరిగింది కదా. కరెక్ట్ మాట ఒప్పుకున్నారు సార్. బాలు గారి వల్ల నేను చెప్తా, ఆయనకున్న వైడ్ పాపులారిటీ వల్ల. అరే ఇప్పుడు నాగేంద్ర గారు, నేను అన్నంత మాత్రాన ఆయన కిరీటాలు తగ్గాయి, నేను అనుకుంటే కూడా బేగర్ పెరిగాయి కదా, అంతే కదా. సో ఆ రోజు కూడా నేను ఏం చెప్పినా అంటే, మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి, 4 రోజులు ఆపండి. ఇది పరదా వేసి పెట్టిండ్రు కదా. మీరు మీది వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి, అంటే మైక్రో లెవెల్లో. మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాలా వద్దా? వినండి, నేను కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసుడే దుస్సాహసం అది. ఎందుకంటే మొదలు దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది, తెలంగాణ ఎవరెవరు గురించి పాడినరు, ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నట్టు మాట్లాడకాడికి వచ్చింది. నేను ఫస్ట్ డే మాట్లాడిన దానికి ఇలా మాట్లాడడానికి తేడా ఉంది, చెప్తా. నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా, పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇక్కడ ప్రజల గురించి ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం. మీరు చెప్పిన లెక్క ప్రకారం నారాయణ రెడ్డి గారు, దాశరథి గారి విగ్రహాలు కూడా పెట్టరా? అందుకనే కదండి నేను మొత్తుకున్నది అది కదా. నా నిజాము రాజు తరతరాల బూజోని గోడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాసిన మా దాశరథి రంగాచారి గారి ఉండాలనా లేదా అనేది వాళ్ళు జైళ్ళ నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు, ప్రజా పోరాటాలు ఉన్నటువంటి వాళ్ళై ఉండాలనా లేదా అని అడిగినాం కదా. అదేనండి, ఆయన కూడా సినిమా కవి, ఆయన కూడా పారితోషికాలు తీసుకునే పాటలు రాశారు. వినండి అటువంటి వాళ్ళ. కానీ ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే, బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే, ముచ్చర్ల సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే. ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటది కదా. అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు, లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు, మా అందశ్రీలయ్య కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళే కావచ్చు, ఇటువంటి వాళ్ళ ముందు అవల్ స్థానంలో ఉండాలి కదా. ఫస్ట్ ఇక్కడ పోరాటం, ఆ సాహిత్యం, ఆ జనపదాలు, ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు, వీళ్ళెవరు పారితోషకాలకు ఇవే కావాలని కొట్లాడేది, సత్యాలు ఇవి అంతే, ఇవి కావాలని మేము అడుగుతున్నది. మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిలియన్ మార్చిలు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి, ఇంత ప్రాణార్పణ జరిగి, ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి, ఇంత స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు, పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు? ఎందుకు సుద్దాల హనుమంత్ గారి విగ్రహం ఇక్కడికి ఎందుకు రాలేదండి? అదే ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. ఇప్పటికింకా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ మీరు మాట్లాడుతున్నారు కదా 11 ఏళ్ళు పడుతుందా అని. ఎస్ కరెక్ట్, అది మా తెలంగాణ ప్రజల తప్పు. ఇది మాకు అవమానమే ఇన్ని రోజులు. ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు, గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచన్గిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కాడి వరకు. సార్ కేసీఆర్ గారు అన్నిటికీ ఎదురొడ్డి, అన్నింటినీ వ్యతిరేకించి, అన్నింటినీ ప్రతిఘటించి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి. ఎవరికి బానిస అయినా కేసీఆర్. వినండి, కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి.
ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా డీప్ గా పోవాల్సి వస్తుంది. కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. విన్నరా? కేసీఆర్ తోని కాదు త్యాగాలు, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు మీరు చెప్పింది కదా. అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి. కొట్లాడి గిట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళో పాడేలే మొయ్యలే. మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడంజన్న ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే. కానీ ఇక్కడ కొంతమంది సమైక్యవాదుల ఈ చచ్చిపోతే సినిమా వాళ్ళ దగ్గర పోతే హోంగార్డ్ల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది. అది తెలంగాణ దౌర్భాగ్యమే. ఇది మేము బరాబర్ ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా ఉంది కాబట్టినే పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయినోళ్ళు మా రఘువీర్ రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్, ముచ్చట సత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరి ముచ్చట సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలపొద్దాను ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన, గైర్ ముల్కి మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. 54నే ఇది మనకు పొసగదు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతీవ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుతో కలిసి నీ వడుగంటిపోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన చచ్చిపోతే కూడా ఆయన రాలే ఆడికి. కానీ ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమా వాళ్ళకు మా గూడంజన కలుస్తా అంటే రాలేదు, మా గద్దరన్న కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రానియకుండా గేట్ కాని నిలబెట్టి అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్. సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము చెప్తలేం. ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేది ఏం లేదు. కేసీఆర్ మీరు చేసింది నా కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లా. మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ మహారాష్ట్రమే కదా, అదే కదా మహారాష్ట్రమే. ఇప్పుడు మన రాష్ట్రం, మీ రాష్ట్రం కాదు మన రాష్ట్రం. మీరే అంటారు కదా మరి మన రాష్ట్రం అంటున్నారు కదా. అవును మా అన్నప్పుడు అనండి మీరు మన రాష్ట్రమే అనండి. చెప్పండి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంటలు మా తేజస్సు నా తపస్సు, ఉదయం నా హృదయం, మంటలు మానవుడు, మనిషి చిలక, సముద్రవంచన సంతకం, భూమిక, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసం, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠోపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా, ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడిని నేను. అంచేత పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మా సరివాడవా మా పాప గొలిపావ, ఎందు పుట్టితు ఏది వంశంబు, వసుదేశుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ? బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి ఎప్పటి కూడు భుజించండి. నేను తార్పుడులకు అమ్మ అని కూడా అన్నాడు కదా, ఆ సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా. మరి అమ్మినోళ్ళ గురించి మన తెలంగాణ మనదే దానిలో డౌటే లేదు. నేను అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, మాట్లాడని సిగ్గు తెచ్చుకోండి. ఎవరిని అంటారు? మేము ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ ని మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మేము ఇన్ని మాట్లాడుతుంటే నేనేమంటున్నా, దుత్త మీద అంటే ఎస్పీ బాలేశ్వరం లంగా దొంగ తిట్టిరా అండి? సురేందర్ రాజు ప్రెస్ క్లబ్ లో అవునండి కసితోని మాట్లాడిండ్రు. మీరు కూడా వినండి ఎందుకు వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు తెలుసా అండి? ఆంధ్ర మీరంటే వదిలేసండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు? అరే మీకు అన్నం తినొస్తుందా? మీకు వ్యవసాయం చేస్తుందా? మీకు భూగర్భమున నిధులు, పొంగిపారెడు నదులు, శృంగార వనతత్వముల బంగారముల పంట, నా తల్లి తెలంగాణ రా, నిలువెల్ల నందనోద్యానమురా అని ఎప్పుడో రాసిన మా రావణ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం ఉన్నది. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో, వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చటంతో అవకాశం ఉన్నదో, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపోయాని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్నం పెట్టి తినుడు మేమే నేర్పించినాం, వ్యవసాయం మేమే నేర్పించినాం, మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి, అసలు తెలంగాణలో సంస్కారమే లేదు, మీది భాషనే కాదని అడ్డగోలుగా నేను మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మరి అడ్డుపడి ఉండాలి కదా. ఎవరు అటువంటి భాష మాట్లాడద్దని
మేము లేవనెత్తిన అంశాలు, నేను మొదటి రోజు కావచ్చు దాదాపు 4-5 రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు. పైడి జరాజ్ గురించి మాట్లాడతారు, మీరు మాట్లాడుతారు మొట్టమొదటిసారి, కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. ఆ చర్చ అటుపోయేది పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు, బూతు సాహిత్యము, వీళ్ళకి ఏం జీవితం బతక శాత కాదు, వీళ్ళకు తిన్నది అరగ శాత కాదు, వీళ్ళకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు. ఈ భాష ఏందండి? ఇది ఎక్కడిదండి? ఎంత అవమానంగా, ఎంత ఘోరంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో మెసేజ్లల్లా ఎంత ఘోరం. ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్నైతే అమ్మనా బూతులు తిడుతున్నారు. ఓడోడైతే మెసేజ్లు పెడుతున్నారు, వీని కొడితే 10,000 రూపాయలు ఇస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళకు ఉల్లు మండుతుంది. కాదు సార్, నేను అంటున్న మాట అదే. ఇందాక నేను అపోజిట్ రియాక్షన్ మా నుంచి మర్యాద పూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాద పూర్వకనే వారు మీరు బాయ్సాబ్ అనే మాట్లాడినాం. శుభలేఖ సుధాకర్ చేసిన పని మంచి పని, సభ్యమైన పని, సక్రమమైన పని అని నేను అనట్లేదు. జనం అనుకుంటున్నారు, జనాన్ని కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం మీది నాదే కాదండి. ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి. కాబట్టి నేను కూడా చెప్తున్నా. మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. నేను ఆ వీడియో రెడీగా ఎదురుగుండా ఉంది, సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అర్థమవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలాంటి అల్పమైన మాటలు, అలాంటి నీచమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలి, వాళ్ళని తిట్టాలి. కానీ వాడు థర్డ్ రేట్ ఫెలో, అసలు వాడు గాయకుడే కాడు, వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒక నిమిషం, ఇక్కడ ప్రాబ్లం సంస్కారవంతమైన వ్యక్తి. నేను ఒకటే మాట చెప్తున్నా. ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ బయట ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరన్నా కరెక్టే కదా. ఆ పృథ్వీరాజ్ ఒకరెవరో జర్నలిస్ట్ మాట్లాడారట నాకు చెప్పిండ్రు. అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది, 4 రోజులు ఆపండి, అది చర్చకు తీసుకొద్దాం అనే మాట్లాడటం లేకుండా అమ్మ నా బూతులండి ఘోరంగా. 80 ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టుడు ఇది సంస్కారమా? ఇవాళ చెప్తున్నా, మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. మీరు అంటున్నది, మీరు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎవరిదైనా పెట్టుకురా బాయ్, కానీ ముందు మనవాళ్ళది పెట్టంటున్నారు. ఇక్కడ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు అందుకని అంటున్నా, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నేళ్ళయ్యిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. కాదు మరి వాళ్ళవి ఉండాలనా లేదా? వద్దని వినండి. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేముడా, మెదలు ఎత్తేదాకా నువ్వు వానదేవుడా, నువ్వు అక్కడే ఉండవయ్యా వానదేవుడు అని రాసిన ముచ్చలరత్న గారి సాహిత్యం అసంటూ వాళ్ళకు ఉండాలనా లేదా? వీళ్ళు తప్పకుండా అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదలా లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలా? వాళ్ళ విగ్రహాలే మొదలు కదా. అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కదా మీరు చెప్పేది? న్యాయబద్ధమైందే. ఇదే కావాల్సింది, ఇది సమాజానికి మొత్తం తెలియాల్సింది. వాళ్ళు 100 మంది ఉన్నారు తెలంగాణలో. మీరంతా అరణ్య రోధనలాగా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర తెలంగాణ సోయి లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంఛనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది. బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు. రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టి అయితే రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులలో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు గుద్దిన్రో, గడ్డపార పెట్టి గుద్దిన్రో, ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది. రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇవాళ ఈ గోస మాకు ఉండదు. మీరు అన్న అరణ్యరోధనం ఇవాళ ఉండదు. వాస్తవం అరణ్యరోధం. ఇదే ముఖ్యమంత్రి
గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమరజ్యోతి అక్కడికి పోయి ఈడ యాళ్లాడుతున్నాయి, ఆత్మలు యాళ్లాడుతున్నాయి, సలాకాలకి ఆత్మలు యాళ్లాడుతున్నాయి, దీని ఆవిష్కరణ చేయలే, ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పిన ఆయనే. నిజంగా కూడా నేను వచ్చినాక ఏమైనా చేస్తారు కావచ్చు అనుకున్నాము. 2 ఏళ్ల తర్వాత నేను మొన్న ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంటే మీరేమైనా పండుగ చేసుకుంటున్నారు, కానీ అమరులది అమరజ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక్క ఫోటో కూడా వాళ్ళది లేదు. తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి, ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము. ఇటువంటి 4 రోజులు అయితే విష సర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పిన నేను 2 ఏళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనానికి చెప్పినాం. ఆడనేమో పండుగ చేసుకుంటుర్రు, కానీ అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది. దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు, అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినాడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. ఇది కొత్త కాదు నాగేంద్ర గారు. సో ఇది జరుగుతున్నది కదా, ఈ అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే. ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టి ఉద్యమకారులను గెదిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఇగో గిట్లనే ఉంటుందని సోయికి వచ్చిండ్రు. ఇప్పుడు జనానికి అర్థమవుతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది. అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి. ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి, అరణ్య రోదనం అనే పదాలు కూడా వినుడు కూడా ఇది తెలంగాణకు అవమానము. ఎందుకంటే అది మాదే తప్పు, మాదే ప్రజల తప్పు. లంగలకేసిండ్రు. మీరు చదువుకున్న వ్యక్తి, నేను చదువుకున్న వ్యక్తిని, సాహిత్యం తెలిసిన వాళ్ళం, సంగీతం తెలిసిన వాళ్ళం, కళా సంస్కృతి వికాసం అన్ని అవగాహన ఉన్న వాళ్ళం. నారాయణ రెడ్డి గారు 1970లో జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారికి వస్తే మళ్ళీ మొన్నటి వరకు జ్ఞానపీఠ అనేది మనం తెలంగాణ ఆంధ్ర అన్నది ఒక్కసారి పక్కన పెట్టేస్తే జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళంటే వెర్రి వెధవల కింద లెక్క. వాళ్ళకి వెర్రి వెధవలు, వీళ్ళకి ఏమీ ఇవ్వక్కలేదు. సావిత్రి గారికి పద్మశ్రీ లేదు, ఎస్వి రంగారావు గారికి పద్మశ్రీ లేదు, పైడి జయరాజు గారికి ఏ రకమైన గొప్ప దాదాపాలకే ఒకటి వచ్చింది ఆయనకంటే. ఇంకా అంతకన్నా పెద్దవి రావాల్సిన మహానుభావుడు పైడి జయరాజు గారు, ఏమి రాలేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు పిచ్చి వెధవలు, వీళ్ళని జాతీయ స్థాయిలో వాళ్ళ నమ్మకం. అలాంటి చోట కూడా నారాయణ రెడ్డి గారు 2వ జ్ఞానపీఠ అవార్డు తెలుగు వాళ్ళకు వచ్చింది, నారాయణ రెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే. రవీంద్ర భారతి ఎందుకండి? రావినారాయణ రెడ్డి హాల్ లాగా డాక్టర్ సినారే భారత్ అని ఎందుకు మార్చలేదు మీరు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదండి, మీరు ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి కొట్లాడుతున్నాం. అరే మనం ఇలా మాట్లాడుతున్నాం కదా పేర్ల గురించి. ఇప్పుడు వాళ్ళకన్నా ముందు ఇప్పుడు ఎక్కడదండి? అయ్యో మీరు అందుకనే మీరు నేను అంటున్నా 10 ఏళ్లలో మేము కొట్లాడిన సంగతి మీకు చెప్తున్నాము. మీరు మాట్లాడుతున్నారు కదా నాగేంద్ర గారు. నేను ఒక మాట చెప్తున్నా సార్, నేను చెప్పినాక మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్పినాక మీరు చెప్పండి. మీరు ఇలా మొత్తం గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు. ఇలా నిన్ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, తెల్లాపూర్ లో గద్దరన్న గౌరవిద్దామా లేదా? 100% పక్కా కదా, 100%. ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతి డౌటే లేదు. విశ్వవిఖ్యాత యుద్ధ నౌకనే కదా గద్దర్, అంతే కదా, గద్దరన్ననే కదా. ఇదే గద్దరన్న విగ్రహము తెల్లాపూర్ లో పెట్టేటందుకని ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ మా సత్యయ్య గారు, ఆయన కొడుకు భరత్ కావచ్చు, ఈవెన్ మా పసునూరు రవి ఇటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ప్రయత్నం, కంచాయిలే గారు, పాశం యాదవ్ గారు, నేను కూడా పోయిన ఆ దీక్షకు 3 రోజులు అక్కడ కూర్చుంటే కొట్లాడితే ప్రభుత్వాంతో కొట్లాడినాడు. ఎందుకు నాగేందర్ గారు ఒక ఇంటర్వ్యూ మాతో ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు? ఎవరు ఏ ఆంధ్రాక్ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించే అక్కడ ధర్నాలు జరగలే, ఏం జరగలే. నాగేందర్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండ్రా, ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ తెలుగు జాతి తెలుగు మాట్లాడుతున్నారు కదా, మరి గద్దరన్న విగ్రహం ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తెలుగు సినిమా ఎందుకు బయటికి రాలేదు? గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మీకు తెలుసుగా. నాకు ఎప్పుడైనా డబ్బులు లేకపోతే జేబులో చేయి పెట్టి లాక్కుంటాను రబాయ్, నూక్కుతాను రబాయ్ పవన్ కళ్యాణ్ జేబులోంచి అని. గద్దరన్నని ప్రేమించి అభిమానించి ఆరాధించి నెత్తి మీద పెట్టుకోనోడే తెలుగు సినిమా పరిశ్రమలో లేడు. చాలా కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడే అది చూపించాల్సిన అవసరం ఉంటది. అది గద్దరన్న చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం గురించి, ఇప్పుడు ఇక్కడ విగ్రహం అంశం వచ్చింది కదా, ఇదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అదే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలే అక్కడికి? ఎందుకు రాలే? ఎందుకు మీరు చెప్తున్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎందుకు అక్కడ రాలే అంటున్నా. అక్కడనే వివక్ష ఉందని చెప్తున్నా నేను. మీరు అరే మరి కాదు, తప్పు మాట అయితే ఇప్పుడు వస్తున్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చినప్పుడేమో అందరు మాట్లాడుతున్నారు, మేమేం వ్యతిరేకంగా మాట్లాడకున్నా. ఏదో అది మొత్తం ప్రపంచానికి ఇలా హైదరాబాద్ కొట్టుకోపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి ఎందుకు రాలేదు? మీరు అందరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఇందాక నుంచి వింటున్నారు. నేనేమన్నా
గద్దరన్న విగ్రహం ఉండాలి, నారాయణ రెడ్డి గారు. అయితే మీరు నేనే అప్పుడు ఎందుకు రాలేదు? ఇవాళ ఈ విగ్రహంకు ఎట్లయితే యూనిటీగా వచ్చి మాట్లాడుతున్నారు Unity నాగేంద్ర గారు, కాదు. మీకు కూడా మీరు 40 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు అనేది మీ ఇంట్రొడక్షన్. ఓకే, అంతేనా? మీకు అంతా ఉన్నది, మీకు అందరితో సాహిత్యకారులతో మీకు పరిచయాలు ఉన్నాయి, మీ సినిమా సంఘ రంగంలో మీకు పరిచయాలు నాకు లేవు ఎక్కువ. సినిమా రంగమే కాదు, నాకు సామాజిక రంగంలో కూడా ఉన్నది కదా అనుబంధాలు. నాగేందర్ గారు మీరు జర్నలిజం దాంట్లో ఉన్నారు కదా, మీరు దాని మీద ఒక ఆర్టికల్ రాసిండ్రా, ఎవరిదైనా ఒక ఇంటర్వ్యూ తీసిండ్రా హిట్ టీవీలో, మాకు చూపియండి. ఆ సమస్య మీద 3 రోజులు కొట్లాడుతుంటే తెల్లాపూర్ గద్దర్ అన్నది మీరు ఎట్లయ్యారని ఒక తోటి తెలుగు ప్రజా యుద్ధ నౌక విగ్రహం పెడతా అంటే మీరన్న వ్యక్తిగతంగా వచ్చిండ్రా. నేను ఏ సినిమా ఎవరు రారే, మీరు కూడా రాలేని చెప్తున్నా. మీరు ఆర్టికల్ రాసిండ్రా, ఇక్కడనే తెలిపోతుంది. నేను చెప్పేది ఇందుకే చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్ట్. బాలు గారి విగ్రహం కన్నా ముందు ఆ విగ్రహాలు ఉండుంటే ఈ రోజున బాలు గారి విగ్రహానికి ఈ అవమానం ఈ రోజున జరిగి ఉండేది కాదు. మొట్టమొదటి అవి జరిగి ఉంటే. కానీ జరగాలనే కదా కొట్టలేదు. 11 ఏళ్ల కాలం మీకు మనిషి బతుకున్నప్పుడే జరగలే కదా. అదే మా తెలంగాణ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి. ఇటువంటి మాటలు ఇప్పుడు వింటున్నారు కదా. 11 ఏళ్ళు సరిపోయి. ఎస్, మా చైతన్యము ఎక్కడో సంకనాకిపోయి ఇటువంటి దుర్మార్గులను, మా మైబాదుల తుపాకీ పెట్టి కొట్టిన వాళ్ళను కూడా, తుపాకీ పెట్టి కాల్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసేటువంటి మా దగ్గర అంత తలకాయ ఉన్నటువంటి జనాలు మా దగ్గర అక్కడ కూడా తక్కువ ఏం లేరు. అంటే మా జనం గురించి చెప్తున్నా. మేము అట్లా ఉన్నాం. మేము ఏం చేస్తాం? అక్కడ జరిగిన అన్యాయం చెప్తున్నా. సాలూరు రాజేశ్వర గారు పేరు విన్నారు కదా, సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వర గారు, మన కోటి గారి ఫాదరు. ఆయనది వైజాగ్ సీషోర్ లో ఎస్ రాజేశ్వర గారు విగ్రహం పెట్టాలని చెప్పి కోటి గారు దాదాపు 7-8 ఏళ్లగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మీకు 2 చేతులెత్తి దండం పెట్టాలి. మీ సంస్కారానికి, మీ సంస్కృతి అవగాహనకి మీకు 2 చేతులు, తెలంగాణ బిడ్డలందరికీ కూడా చేతులెత్తి పాదాభివందనం చేయాలి. మీరు అలాంటి పనులు చేయలే. అక్కడైతే ఎందుకు తిడుతున్నారండి? మమ్మల్ని పట్టుకొని ఎందుకు తిడుతున్నారు? నేను ఎవడో తిట్టిన వాడితో నాకు సంబంధం లేదు సార్. ఎదురుకుండా కూర్చొని చెప్తున్నా. ఆయన కూడా దిష్టి బొమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు. మా దగ్గర కూడా తాడి చెట్లు మొత్తము పురుగు వచ్చి రోగం వచ్చి తాడి చెట్లు మొత్తం పోయినాయి. నేను అన్నావా? ఆంధ్రలో నువ్వుకే వెళ్ళి తాగుతాను మాట్లాడితే మా తాలు పోయినా అని చెప్పాను అన్నవా? పెద్ద మనిషి అట్లా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీరు వాళ్ళతో చెప్పండి. అటువంటి వాళ్ళతో చెప్పి అరే మీరు ఇట్లా దుర్భాషలు ఆడొద్దని. అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు, వాళ్ళ ఠికానాలు హైదరాబాద్ లో ఉంటాయి, హైదరాబాద్ లో ఉంటారు, సంసారాలు ఇక్కడనే చేస్తారు, మళ్ళీ మా మీద ఏడుస్తారు. మాట వరుస కన్న మాటని ఆయన రాజకీయ పక్కకు పెడదాం. ఇవాళ బాలు విగ్రహం గురించి జరుగుతున్న చర్చలో అమ్మనాభూతులు తిడుతున్నటువంటి వాళ్లకు మరి సంస్కారం ఉన్నటువంటి అక్కడోళ్ళు ఇప్పుడు మీరే చెప్పిర్రు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ పలగొట్టిరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఎవరు పలగొట్టిరు కదా, కొట్టిరు కదా. తెలంగాణలో సంస్కారవంతులు అని చెప్పి మీరు సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు దుర్భాషలాడుతున్నటువంటి నాయకులకు ఒక ప్రకటన ఇయ్యండి. ఇట్లా మాట్లాడదు తెలంగాణ మీద, ఒక తాటి మనుషుల మీద మాట్లాడొద్దని మీ గురించి నేను చెప్పేది. మీకు పరిచయాలు ఉన్నాయి కదా, మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్పండి, చిరంజీవికి చెప్పండి, నాగార్జునకి చెప్పండి, సోయినోళ్ళకి అందరికి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. అట్లా మాట్లాడకని చెప్పండి. ఎవడన్నా మాట్లాడితే మీరు వాళ్ళు పోయి చిరంజీవి గారు మాట్లాడదని చెప్పమని చెప్తున్నా నేను. మౌనం కుమ్మక్కు, మౌనంగా ఉండొద్దు. అట్లా మాట్లాడుతున్నాడు. మౌనం కాదు సార్. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు తెలంగాణలో ఏది పడుతుంది అంటే అలా మీరు విపరీతం కాదు అంటే మీరు మౌనంగా ఉన్నారా లేదా? ఎందుకున్నారు? ఉండొద్దు. బాలసుబ్రహ్మణ్యం గురించి అందరు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? బాలు గారి విగ్రహాన్ని తీయడానికి వీలు లేదని మాట్లాడుతున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. కానీ దుర్భాషలు ఆడొద్దనే చెప్పేటువంటి సంస్కారం అయితే ఉందా లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే మాది కూడా మనోభావాలండి. ఉంటాయా ఉండయా? అసలు మీవే మనోభావాలు తిడుతుంటే అడ్డగోలు తిడుతున్నారు. మరి అదే సినిమా సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్న ఎవరు ఇక్కడ తెలంగాణలో? చెప్పాలి కదా. ఇంకా ఈ ప్రాంతాన్ని మాది అని అనుకుంటలేరు, అందుకని అదే బాధ కదా. ఇక్కడ మీ స్టూడియోలు ఉంటాయి, ఇక్కడ మీరు స్టూడియోలు ఉంటాయి, ఇక్కడ మీరు సంపాదిస్తారు. కాదు మొన్న మీటింగుల్లో నేను ఏదో మీటింగ్ లో జరిగితే కూడా నేను మాట అన్నా, మా స్నేహితులు అందరూ కూర్చుంటే ఏమన్నానంటే, నిజంగా తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో ఒక బ్రదర్హుడ్ ఉండాలి, ఇద్దరి మధ్య 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావం ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ఒక సంస్కారం డెవలప్ అవ్వాలంటే 100% చెన్నారెడ్డి గారి విగ్రహం. ఎందుకంటే సమైక్యాంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, అక్కడ విగ్రహం ఉండి తీరాలి.
విజయవాడలోనో, వైజాగ్లోనో, తిరుపతిలోనో ఎక్కడో ఒక సముచితమైన స్థానంలో ఆయన విగ్రహం కూడా ఉండాలి. అండ్ అలాగే గద్దర్ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే గద్దర్ గారు ఎన్ని ప్రోగ్రాములు చేశాడు ఆంధ్రప్రదేశ్లో, ఊరూరా చేశాడు గద్దర్ గారు. తప్పు కాదు. మనకి తెలంగాణ ఆంధ్ర మధ్య ఆ సయోధ్య నెలకొనాలి అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరగాలి. వాళ్ళు అంటున్న మాటలు కరెక్టు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అన్న మాట నేను మాట్లాడా. కావాలంటే తెలంగాణ మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను, అడగండి, నేను అన్నాను లేదు, దానిలో తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ ఇంకో కోణం కూడా ఉన్నది పృథ్వీరాజ్ గారు, అది మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి మీరు. అదేంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో, ఇదేదో వెనక నుంచి బ్యాక్ ఫైర్ అవుతున్న ఒక మూమెంటు అని ఒక టాకు మీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎవరు చూడండి, నేను ఎవరో చెప్పండి, అదే నాకు అర్థమైంది. టిఆర్ఎస్ వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది. మీరంటే అనటోడు కూడా అంటున్నాడు అనుకున్నా. ఓకే, నేను చెప్తా వినండి. నేను కేసీఆర్ ను 2001లో విభేదించి, జనం కూడా వినాలి, పృథ్వీరాజ్ ఎవడో చెప్తే మాట్లాడేంత లేదు. నేను పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా బానిసత్వం చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయము. 2001లో కేసీఆర్ ఆలోచన విధానానికి ఈయన కరెక్ట్ కాదని చెప్పని విద్యార్థి ఆర్గనైజేషన్ ఉండొద్దు అంటే 2001లో ఆయనతో స్టార్టింగ్ అయిన పార్టీ పెట్టక ముందు తనతోని అసోసియేట్ అయినప్పుడు కేటీఆర్, కవిత కూడా లేరు, ఆయన ఎంబడి లేరు, ఓన్లీ హరీష్ ఉండే, సంతోష్ అప్పుడప్పుడే వస్తుండే. అప్పుడు నేను బయటికి వచ్చి ఆయనను కాదు అని విభేదించి, విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమమే లేదని సపరేట్ గా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని చెప్పి పెట్టి కేసీఆర్ కి అగేన్స్ట్ గా ఆ రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి తప్పులు, ఇగో వచ్చే తెలంగాణ అనే కరపత్రాల కాడికెళ్ళి కావచ్చు, పల్లెకొక్కడు, గల్లీకొక్కడు, ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు, అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని చెప్పి పాటలు రాసుకొని పాడుకున్న వాళ్ళం మేము కేసీఆర్ మీద. ఇవాళ కాదు, ఏ రోజు ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి వదిలిపెట్టిండు గత 10 ఏళ్లలో. ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు సంపాదించుకొని పెట్టుకున్నారు. ఎవడో చెప్తే మేము కాదు, ఈ అస్తిత్వం గురించి నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, కేటీ రామారావు కూడా ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ రేవంత్ రెడ్డి పెడతా అన్నప్పుడు అట్టెట్లా పెడతామని అనలే, మేము కాంచి విగ్రహం పెడతాం అన్నది కూడా నేను మీకు చెప్పిన ఇదే ఇంటర్వ్యూలా. సో ఎవడో చెప్తే ఎవడో చేస్తే మేము అంత చేసేంత అజ్ఞానం కాదు. ఆయనకు మొత్తం ఎన్నడూ ఉద్యమం జరుగుతున్న రోజులు, ఆయన జ్యూస్ తాగినాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆయన శవయాత్ర తీసిన దాంట్లో అవ్వల స్థలం మేమే ఉన్నాము, మా పాత్రనే ఉన్నది. ప్రధానంగా నా వ్యక్తిగతంగా నా పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉన్నది. ఆడ పెట్టి కూర్చొని అప్పటిదాకా ఆయనకు సపోర్ట్ కూడా మాట్లాడి విత్డ్రా చేసుకుంటానని చెప్పాలి. సో మా పోరాటాలు అటువంటి పోరాటాలు మేము చేసినాయి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దొంగలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొంగలను కూడా మేము ఎండగడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. కాకపోతే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మా బుట్టలోకి ఇంకా రాలేదు, మా ఆలోచన విధానం రాలేదు. రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన, రాజకీయ ఇనండి, నేను రాజకీయాలు లేదని కాదు, తెలంగాణ మాట్లాడితేనే రాజకీయం అండి. నాదేమన్నా తుపాకుల కుటుంబం కాదు, మాది ఎలక్టోరల్ కుటుంబమే కదా. ఉన్నదానంటే బరాబర్ రేపు అవసరం వస్తే నా జనం, నా తెలంగాణ విముక్తి కోసం ఇటువంటి మంచోళ్ళు చేసేదంటే మా బుట్టలు సైలెంట్ ఉంటుంటివి. లేరు కాబట్టి తెలంగాణ, నేను కాదు, యావత్ తెలంగాణలో యువతరం మొత్తం ఈ లైన్ లో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఎలక్టోరల్ పాలిటిక్స్ సైడ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలలో ఈ ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల చేతులలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళకు బానిసలే కింద ఉన్నారు కాబట్టి ఇలా స్వేచ్ఛగా ఆలోచించే యువతరం బయటికి రావాలి. నక్సలైట్లు అనేటోళ్ళు కూడా ఇలా సరెండర్ అయిన నక్సలైట్లు కూడా తుపాకులు వదిలేసి ఓట్ల సైడ్ వచ్చిన వాళ్ళని కూడా మేమందరం కలుపుకోపోయే ఆలోచన మాకున్నది. బరాబర్ చేస్తాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అనివార్యం. అది యువతరం నాయకత్వంతో జరగాల్సిన అవసరం ఉన్నది. గుండె నిండా తెలంగాణ వాదాన్ని, అమరుల ఆలోచనలు, అమరులు చనిపోయేటప్పుడు ఏవైతే వాళ్ళ ఆశయాలు పెట్టుకున్నారో వాళ్ళను గుండె నిండా పెట్టుకున్నటువంటి వాళ్ళు రాజకీయ క్షేత్రంలోకి రావాలి. అటువంటి వాళ్ళని మేము తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. బరాబర్ ఆ లైన్ లో మేము పోతాము. పార్టీలకు జెండాలు మోసే జీతగాన్లు కాదు, ప్రజా గుండె సవ్వడుల ప్రతిరూపాలు కావాలి, అమరుల ప్రతిరూపాలు కావాలనే నినాదం మాకున్నది. ఇవాళ వీళ్ళంతా అడకతిన్నగాళ్ళ లెక్క ఇంత అవమానం జరుగుతుంటే, తెలంగాణలో అవమానం జరుగుతుంటే కూర్చొని ఇంకా చూసుకొని ప్రేక్షకుల్లో ఉండి దానిలో పాత్రదారులై వాళ్ళ చేతుల మీదనే ఈ అవమానాలు జరుగుతున్నాయి కదా. ఈ రాజకీయ వ్యవస్థను తెలంగాణ జనం అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వాస్తవం మీరు అన్నట్టు 12 ఏళ్ళు జరిగిపోయినా కానీ సోయికి రాలేదా అంటే ఎస్, సోయికి వచ్చేది ఎక్కడో దగ్గర గొంతుకలు కొన్ని బయటకు వచ్చినాయి. ఇలా నా సమాజంలో రైటర్లు, కవులు అందరు రాస్తున్నారు. ఇది చాలా ఘోరం, ఇది అన్యాయం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ ఇక్కడి వాళ్లకు గుర్తింపు లేకుండా ముందు అక్కడికి ఇచ్చుడు అనేది ఇది చాలా ఘోరం, అన్యాయం అని చెప్పి రాస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఇగ్నైట్ అయ్యే పాయింట్ ఒకటి, స్వరాష్ట్రమై ఇంతకుముందు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలని.
ఆ స్వరాష్ట్రం అనే పదము పలకటందుకు ఇష్టపడినటువంటి వ్యక్తికి పట్టాభిషేకం ఏంటిది ఇక్కడ అనేది జరుగుతా ఉన్నది చర్చ. దాన్ని నేను కూడా లేవనెత్తిన. వాస్తవం ఇది 2004 నుంచి మా మదిలో నడుస్తున్నది. ఇంకోటి మా లోపల భేదాలు ఇటువంటి సృష్టించేది కానీ ఉంటే రామకృష్ణ గారు ఆ పాట పాడినరు. ఆయనకు అక్కడ విగ్రహం లేదు, ఇక్కడ పెడతా అంటే మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం. మేము చిన్న మాట సార్, చిన్న మాట చెప్పండి. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది ఈ రోజున. అది పృథ్వీరాజు మాట, తోట మాట కాదు అది. అర్థమైందా? ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్లో నాగేంద్ర కుమార్ గారు తప్పుగా మాట్లాడాడు, లేకపోతే తెలంగాణ నిరసింపజేసి వ్యతిరేకించి బలహీనపరిచి అవమానపరిచి మాట్లాడుతున్నాడన్న అపార్థాలు బయటకు. నేను అన్నది ఏంటంటే మొన్న జరిగినది ఎలా జరిగింది అన్న దానిలో అందరూ విడిపోవాలని కోరుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు వద్దనలా, చంద్రబాబు గారు వద్దనలా, ఎవరు వద్దనలేదు, ఎవరు అడ్డుపడలేదు. ఎవరు అడ్డుపడ్డారు దీనికి? తెలంగాణ ఎవరు అడ్డుపడకుంటేనే 1200 మంది బిడ్డలు చచ్చిపోయినారు. అదే అడ్డుపడ్డారు ఎవరు? కేంద్రం. లే ఇవన్నీ ఇక్కడనే ఈవెన్ బిల్లు పాస్ అయ్యే టైం కు కూడా పార్లమెంట్ లో ఏమేం ఫ్రిక్షన్ జరిగింది అనేది కూడా జనమందరూ చూసారు కదా. చంద్రబాబు నాయుడు అస్సలు రంగు కూడా అప్పుడు బయటపడ్డది కదా. అప్పటిదాకా 2 కళ్ళు అయినా 3వ కన్ను తెరిచి ఎట్లయితే చూపించిండు అదంతా జనమంతా చూసారు కదా. ఇలా చర్చలు లోపడిపోతే రాజశేఖర్ రెడ్డి అదే నేను చెప్తా. నేను ఏంటంటే ఇవన్నీ ముఖస్థుతిగా మాట్లాడేటువంటి మాటలు మాత్రమే అనేది నేను చెప్తున్నా. ఆ రాజకీయ వ్యవస్థకు ఎప్పుడు ఇష్టం లేకుండే సామాన్య జనం గురించి నేను డిస్కస్ చేస్తలేనండి. ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్టర్లే మేఘా కృష్ణారెడ్డి అసలు కాంట్రాక్టర్లతో ఆంధ్రాలకు ఉపయోగం ఉండదు, తెలంగాణలో కూడా ఉపయోగం ఉండదు. అవును, దోపిడీ చేసినోనికి కులము మతము ఈ బిజినెస్లలో పైసలు సంపాదించడానికి కులము మతము ప్రాంతం ఏముండదు. వానికి ఒకటే తెలిసిన ఏకైక మతం, ఏకైక కులం, ఏకైక ప్రాంతం పైసలు, అంతేనే. అటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఉండి దీన్నంతా ఇక్కడ గుప్పిట్లో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను కూడా వాడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే సెట్, బైట్ ఉట్ అంటే ఎట్లా అంటే అట్లా చేసేటట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. ఇలా మా నాయకత్వం తప్పులేదని నేను ఏం చెప్తాలేను. నేను ఒప్పుకున్నారు కదా, బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు కాదు, నేను ఏ వేదిక మీదనే చెప్తా. ఇది ఉన్నది కదా, మా ప్రాంతం వాళ్ళు మోసం చేసిండ్రు కాబట్టినే ఇలా ఈ దుస్థితి ఉన్నది. ఇక్కడ ఎవరు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు అన్నా. ఇప్పుడు కూడా అంటా, ఎప్పటి కూడా అంటా. 10 ఏళ్లలో మాకు ఇక్కడ ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందంటే మాకేం ఉండకపోవు. మేము పోరాటాలు ఏం చేయాల్సిన అవసరం లేకపోవు. ఆ KG to PG ఉచిత నిర్బంధ విద్య అంటే అన్నారు. ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఉంటే మాకేం ఫికర్ ఉండకపోవు. 1200 మంది బిడ్డలను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చచ్చిపోయిన కుటుంబాలకు ఆదుకుంటామంటే అది ప్రాపర్ గా జరిగేది ఉంటే మా పోరాటాలు లేవు. మా కళాకారులను ఆదుకుంటామంటే ఏం పోరాటాలు ఉండకపోవు. మా ఆత్మాభిమానాన్ని వంచన చేసినట్టుగా మళ్ళా వాళ్ళనే తీసుకొచ్చి ఆ ఆధిపత్యాన్ని, ఆ కాంట్రాక్టర్లను, ఆ దోపిడే పైసలు సంపాదించేలా ఆతృతల తపన తాపత్రయంలా అగడుబడ్డోని లెక్క మొత్తం లోపటేసుకున్నారు కదా. తెలంగాణ సమాజం చూసింది. కాకపోతే ఆ వ్యతిరేకత వీళ్ళకి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే ఒక రాజకీయ క్షేత్రం లేదు కాబట్టి కదండి. అరే మిత్రుడు వేరండి. మిత్రుడు డిఫరెంట్, రాజకీయం ఇస్ డిఫరెంట్. ఆయన చేస్తున్నది రాజకీయం. నేను అంటుంది స్నేహితంలా నాకు కేసీఆర్ గారు అంటే మీరు వ్యతిరేకం మొదటి నుంచి, అది ఓకే. రేవంత్ రెడ్డి గారు మొత్తం కేసీఆర్ గారిని మొత్తం తుదముట్టించి ఆ టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఆయన ముఖ్యమంత్రి అయినారు. మీకు రేవంత్ రెడ్డి కాదు మా బోటోళ్ళం అందరం కలిస్తే రేవంత్ రెడ్డి అనే ఆయనకు ఒక అవకాశం వచ్చింది అంతనే. రేవంత్ రెడ్డి కూడా మీరు చేయలేకపోతే మరి మీరు ఏం చేస్తున్నారు? కరెక్టే, మేము ఆయన నమ్ముడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎస్ కాంగ్రెస్ పార్టీని కూడా చూసింది ఇక్కడ అందరూ, మా బోటోళ్ళం కూడా చూసినాం. చలో ఇన్ని రోజులు జరిగిపోయింది, పవర్ కు వాళ్ళు దూరం ఉన్నారు. వాళ్ళు సోనియా గాంధీ అట్లీస్ట్ ఆఖరి మినిట్లో ఇనిషియేటివ్ తీసుకొని చేసింది కదా. ఆమె ఏమన్నా వీళ్ళు ఇప్పుడు ఈ రీజనల్ పార్టీ పెట్టి టిఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ అని పోయి నేషనల్ లెవెల్ పోయి తెలంగాణ లేదు ఏం లేదని భారతీయ రాష్ట్ర సమితి అని పోయిండు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయింది అనేది అనుకోని చలో వీళ్ళు ఏమైనా చేస్తారు కావచ్చు అనే ఆలోచనతోటి చాలా మంది ఇంటెలెక్చువల్స్ చేసిండ్రు. ఇప్పుడు విగ్రహం ప్రతిష్టాపన జరిగిపోయింది. ఇప్పుడు మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కార్యాచరణ జనం ఆల్రెడీ శపథాలు తీసుకున్నారు, ఒట్లు పెట్టేటోళ్ళు ఒట్లు పెట్టుకున్నారు, కొట్టేస్తారండి. బరాబర్ జరుగుతుందేమండి. మనం ఎట్లా చెప్తాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది అది ప్రజలు ఇప్పుడు నిర్ణేతలు. ప్రజలు ఆల్రెడీ పగలగొట్టారు కదా, ప్రజలు ఇంతకుముందు కూడా పగలగొట్టారు కదా. ఎప్పుడు పోలీస్ పోస్టే పెడతారా? ప్రభుత్వం కానీ ఆ ప్రాంతంలో ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఆగండి, మీరు కొద్ది రోజులు ఆగండి, దీని మీద చర్చ జరగనియండి. అరే వాళ్ళ సాంస్కృతిక ఆ సలహా మండలి వాళ్ళకు కూడా తెలియదండి. వాళ్ళ మీటింగ్ పెట్టి మేము అడుగుమని చెప్పండి, వాళ్ళకు తెలియదు. అందులో అందరూ ఎవరు ఒప్పుకుంటలేరు దాంట్లో. మరి ఆ సలహా మండలి దేనికి పెట్టి గడివీక పెట్టిరు ఆడ చుట్టూ మొత్తం దాని చుట్టూ రవీంద్ర భారతి చుట్టూ గడ్డిబీకల్లా. రేపు SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రోజు కడిగి పాలాభిషేకాలు చేయాలి. వీళ్ళంతా ఈ కమిటీలో అంతా మా దరువేలన్న, అంజన్న వీళ్ళంతా పోయి కొంతమంది రివర్స్ అయినరు, రివర్స్ అయితేనే ఉన్నారు.
లేకపోతే ఆ కల్చర్ మినిస్టర్ పోయి కూడా అదంతా మొత్తం చేసి దాని చుట్టూ పరిరక్షణ చేసి రోజు గంట సేపు వాళ్ళు చౌకీదారికి పని చేస్తారా? ఆడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చి ఆడ చౌకీదారికి చేస్తారా? ముఖ్యమంత్రి వీళ్ళందరినీ పర్యవేక్షణ చేస్తారా? ఉండదు. అది ఇప్పుడు కడుపు గాలి ఉన్నది. ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ చేసిన దాంట్లో వాస్తవం ఉందని మీరు కూడా ఒప్పుకున్నారు కదా. మరి ఆ కుటుంబం వాళ్ళు కూడా ఎందుకు రేపు పొద్దుగా ఇప్పుడు ప్రభుత్వం హానర్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి జర్నలిస్ట్ ఎడమకాలి చెప్పులు అన్నాడు, చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. రేపు దండ వేస్తే ఇన్సల్ట్ ఎవరికి జరుగుతుంది? మరి ఆగొచ్చు కదా, వాళ్ళకి ఏం తొందర వచ్చింది? ఆ శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, అరే ఇంత ఒక తిరుగుబాటు వస్తున్నది అక్కడ, వాళ్ళ అస్తిత్వ పోరాటం, వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు కదా, 4 రోజులు ఆగుదాము, దీన్ని ఏందో చర్చ జరగని చెప్పని అడిగంట ఉండాలనా లేదా? వాళ్ళకు తొందరపడి పెట్టిరు కదా, రేపు ఎవరు ఏదైనా చేయొచ్చు. నేను కాదండి, 60 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చాడికి వచ్చి ఎట్లా పోయేటోనే, దీన్ని అయితే కూలగొట్టే పోతా నేను జైలు పోయినా మంచిదే, సావుకైనా మంచిదే అని ప్రతిజ్ఞలు తీసుకొని ఉన్నారు. మీకు తెలంగాణ గురించి అర్థమైతే లేదు చాలా మంది. మీరంటే మీరు కాదండి, చూసే ప్రేక్షకులకు చెప్తున్నా, చూసి అట్లా రివర్స్ మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, ఆ కుటుంబం వాళ్ళకు కూడా చెప్తున్నా. ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ తను జాలించుకొని 1200 మంది బిడ్డలు ప్రాణార్పణ చేశారు. అంతే కదా. బలిదానాలు కూడా ఎట్లుంటాయంటే ఏదో తెలియకుండా నిద్ర మాత్రం లేసుకొని కాదు, బలబల అట్లా చిన్న అగ్గిపుల మన చేతికి ఇట్లా మంట తగిలితే మనం భరించలేకుంటుంటాం, పొక్కులు వచ్చి అవస్థలు పడతాం కదా. 90% బర్న్లు 80% బర్నింగ్ అయిన తర్వాత కూడా మరణ వాంగ్మూలం ఇయ్యిరా అంటే జై తెలంగాణ అను నువ్వు అని చెప్పని పోలీసులకు అంటే నేను టోపీ పెట్టుకొని అట్లా అనలేను. నేనంటే నువ్వు టోపీ తీసానా మధ్య నువ్వు జై తెలంగాణ అంటేనే చెప్తా అంటే టోపీ తీసేసి అప్పుడు జై తెలంగాణ అంటే చెప్తున్నా, నేను చచ్చిపోయినా మళ్ళా పుడతా, ఒకవేళ నాకు మళ్ళా జన్మ ఉంటే నా ఈ తెలంగాణ గడ్డ గురించి నేను చచ్చిపోతా అని చెప్పని దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ట్రైన్ కి అడ్డం పోయి ఎవడన్నా ఉరికిపోయి ఆత్మహత్య ఏదైనా లవ్లలో ఫెయిల్ అయ్యో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోడు కాదండి. తెలంగాణ జెండాను పట్టుకొని ఎదురొస్తున్న ట్రైన్ కు ఛాతిని గుడ్డి చచ్చిపోయిన నేల నా నేల. ఇది నేను గ్లోరిఫై చేస్తానని చెప్తాను. నేను చెప్తున్నా, పార్లమెంట్ ముంగట ఉరేసుకున్నాడు. అదే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన టెర్రరిస్ట్ లెక్క మేము టెర్రరిస్ట్లకు ఆలోచించలే, అదే మానవ బాంబు అవుతారు అనుకుంటే అదే దాంట్లోకి పోయి ఒకరిద్దరినో చంపే పరిస్థితి ఉంటుండే కదా. ఇక్కడ సినిమా వాళ్ళు చాలా మంది వ్యతిరేకం చేసిన, కొంతమంది పిల్లలు అట్లా టెంప్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా అన్నా మేము కావురిని చంపుతాం, అన్నా మేము లగడపాటిని చంపుతాం అంటే అట్లా కాదు, అది మనది నైజం కాదు. ఈ గడ్డ పోరాటాల గడ్డ కదా. ఇక్కడ తుపాకులు బాంబులు ఇవన్నీ మా ఫింగర్ టిప్స్ లో అయినటువంటి పల్లెలు ఇవన్నీ. ప్రతి పల్లెల్లో 10-20 మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. ఇది మా కొత్త కాదు విద్య, కానీ ఇక్కడ మేము హింస సైడ్ పోలే కదా. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి ఈ విగ్రహం ఎంతసేపు అది కాదు. నేను అనేది ఏంటంటే ఎంతసేపు ఒకవేళ వాళ్ళకు సంస్కారం కనుక ఉండేదంటే నేను వాళ్ళని అవమానపరచడం గురించి మాట్లాడతలేను. ఇంత ఆవేశాలకి ప్రజలు ఉన్నారు. అగర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే ఇంకోటి ముఖ్యమంత్రి వచ్చేది ఉంటే ఏం జరుగుతుండే కానీ ఆయన కూడా రాలే కాబట్టినే అది కొద్దిగా అట్లా ఆగింది. అది అంతనే కానీ నేనేం చెప్తున్నా అది తెలియదు నాకు. మరి ఆయనకు విరోచనాలేనో వాంతులేనో తెలియదు, మరి లేకపోతే కింద దడిసిందో సార్కు మాకు ఎరకలేదు. కానీ తెలంగాణ షగ అంటే ఏంటిదో తెలియదు. నేను చెప్పిన తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవడు చేసినా రక్తగీతమై రాసుకుంటది. ఆ రక్తగీతమై వీళ్ళందరూ బలైపోతారు. ఈ రాజకీయ వ్యవస్థ ఎవడైతే ఇలా పొంకనాలు కొట్టుకొని బానిసత్వం చేసుకుంటా ఈ ప్రాంత అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం ఎవడైతే చేస్తున్నాడో, అది ఎవడైనా ఏ రాజకీయ నాయకుడైనా పర్వాలేదు, ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకు. అది రానున్న కాలంలో జరగబోతున్నది. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే మీరు ఆపండి, 4 రోజులు ముసిగేసి పెట్టండి, ఈ చర్చ జరగనియండి. ఎక్కడో దగ్గర పోతుంది అంటే అలాయించి గిచ్చి కయ్యం పెట్టుకున్నట్టుగా పుండు మీద కారం జల్లన్నట్టుగా వచ్చి ఇనాగ్రేషన్ చేసుకొని పోయింది కదా. రేపు వచ్చి మరి ఆ కుటుంబం రక్షణ రాష్ట్ర మంత్రులు వచ్చి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చి రాష్ట్ర మంత్రులు వచ్చి అక్కడ హాజరయ్యేదానికి తప్పు చేస్తున్నారండి. వాళ్ళు తప్పు చేస్తున్నారు. కుటుంబ సభ్యులుగా రేపు చెప్పుల దండలేసినా, దాని మీద రాయేసినా, రేపు దాని మీద నలగబెట్టినా, ఆవేశాలకు పోయి ఎవరన్నా ఏమైనా చేసినా గానీ బాధ్యత ఎవరికి అవమానం జరుగుతుంది? చిన్న మాట అడగాలి మిమ్మల్ని. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి ఇప్పుడు దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? మేము అంటే మీరు నన్ను అడగకండి, ఇది ప్రజలకు పోయింది. మేము చెప్తే చచ్చిపోలే జనాలు, మేము చెప్తే పోయి పార్లమెంట్ ముంగట ఉరేసుకోలేదు. ఎప్పుడైనా కానీ ఏముంటదంటే ఎవ్వరు ఒక తీరు ఉండరు, మనస్తత్వాలు ఎవరు ఒక తీరు ఉండయి. మీ ప్రాంతంకి ఎవరు వచ్చి ఒక్క టంగుడు ప్రకాశం పంతులు ఒక్కసారి ఇట్లా ఛాతీ ఇట్లా అనగానే దాని చరిత్రకి ఎక్కింది కదా. మా ముచ్చట సార్ కూడా అటువంటి చెప్తానండి, అటువంటి వాళ్ళు ఉండి అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద ఇట్లా త్యాగాలంటే ఇట్లా మాకు పొద్దు పొడుపులు లెక్క. ప్రాంతంలో సూర్యోదయం అయినట్టు మాకు పొద్దు పొడుపులు లెక్క. ఎక్కడ చూసినా మీరు, ఎక్కడ మా ఊళ్ళ రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా
తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. అమరులు ఎవరి గురించి? తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. ఇది మా ప్రాంతం అండి ఇది. సో అటువంటి వాళ్ళు ఉన్నటువంటి గడ్డ ఇది. రేపు ఏదన్నా జరగవచ్చు. త్యాగం మేము శిక్షించాలి అనుకుంటే చంపే కాడికి పోతుండే, కానీ పోలేదు. అట్లా పోలే. లగడపాటిని కూడా చంపలే, కావురిని కూడా చంపలే. ఎంత విషం చిమ్మినా వాళ్ళు ఒక బిజినెస్ పీపుల్. ప్రజలకు అక్కడ ప్రజలకేమో ఒరిగింది లేదు, ఇక్కడ ప్రజలకు కూడా ఒరిగేది లేదు. కానీ వాళ్ళ స్వార్థాల గురించి వాళ్ళు చేసారు కదా, అప్పుడు కూడా అటు సైడ్ పోలేదు. కానీ ఇవాళ ఇది పెట్టినప్పుడు ఇంత ఫ్రిక్షన్ జరుగుతుంటే కూడా ఇంతమంది కవులు, ఇంతమంది కళాకారులు, చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నా లోలు ఆపితే ఏం పోయింది? ఇంకో బర్త్డే రాదా? ఇంకో సంవత్సరం తర్వాత రాదా? ఆ కుటుంబ సభ్యులు ఆపితే ఏం పోయింది? వాళ్ళు మేమే రిట్రీవ్ అవుతున్నాం, నా రోజులు దీని ఏందో కానియండి అని చెప్పని వాళ్ళు వెనకపోతే ఇవాళ బాగుండకపోనా, ఉండకపోనా, ఇవాళ అది కాదు. అలాంటి మీరు పోలీస్ ఫోర్స్ పెట్టారు కదా, ఎప్పటికీ పోలీస్ ఫోర్స్ ఉండదు కదా. పెట్టుకో, ఎన్ని రోజులు పెట్టుకో. కానీ అది ఎందుకంటే ఆ కషి, ఆక్రోశం లోపల ఉంటది, బాధతో వచ్చి అక్కడే. ఇప్పుడు నేను ఫస్ట్ డే ఎప్పుడు కూడా నేను కమర్షియల్ ఆర్టిస్ట్ అని మాట్లాడలేను నేను, కానీ దాని తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు సినారెడ్డి రెడ్డి గురించి చెప్తే సినారెడ్డి కాకుండా ఉన్న చాలా మంది ఉన్నారు కదా, అందుకనే వాళ్ళే ఫస్ట్ స్థానం వాళ్ళకు ఉంటుందా ఉండదా అంటే మీరు కూడా అంటారు కదా, ఒప్పుకోవాలని చెప్పి 100%. అది అక్కడ వస్తున్నది. ఇప్పుడు కిరాయి గొంతులకా లేకుంటే ప్రజా పోరాటాలకు ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ఉంటుందా అనేది ఫ్రిక్షన్ లో వస్తున్న మాటలు ఇవి జరుగుతాయి రేపు పొద్దుగాల అని చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు మీరు మళ్ళీ మొదటిగా వచ్చారు సార్. నేను అంటున్నది ఇందాక నుంచి 11 ఏళ్ళు ప్రభుత్వము, 11 ఏళ్ళు అంటే తెచ్చుకుంటామండి. మా ప్రభుత్వం తెచ్చుకుంటాం. మా ప్రభుత్వం తెలంగాణ సోయున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల చేతులలో, ఆంధ్ర రాజకీయ నాయకుల వ్యవస్థలో బందీలైనటువంటి వాళ్ళని కాకుండా నిజమైన భూమిపుత్రులను రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రులను చేసుకున్న స్థాయి, అటువంటి చైతన్యం నా జనానికి తీసుకుపోతాం. రానున్న 3 ఏళ్లలో ఇది జరగబోతున్నది. నెక్స్ట్ టర్మ్ కి వచ్చేస్తారు. జనం చూస్తున్నారు కదా. మేము పోతాం జనం లోపల. ఎందుకంటే ఇది రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరుగుతున్నాయి. నా తెలంగాణలో యువతరానికి లాఠీ దెబ్బలు కొట్టొద్దు. పోలీసు లాఠీ దెబ్బలతో ఉద్యమాలలో ఇప్పటికే క్రష్ అయిపోయి ఉన్నారు మా వాళ్ళు. ముట్టుకుంటే నా తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అయిపోయిందని ఏంది కలెక్టర్లు కావాల్సినటువంటి పిల్లలు అశోక్ నగర్ రోడ్ల మీద ఏడుస్తుంటే రోదన కాదు, లోపట రక్తం మసులుతున్నది, గుండె కరుగుతున్నది. మా విద్యార్థులను, మా ఊళ్ళను, నౌకర్లు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళను లట్లు పెట్టి కేసీఆర్ గవర్నమెంట్ లో కొట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కొడుతున్నారు. నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఆ తెలంగాణ. శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నలు అంటే ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా యువకులు అని చెప్పని పాటకునే పరిస్థితి ఇయ్యాలని కూడా ఉన్నది. అందుకే కొత్త తరం రాజకీయ నాయకత్వం తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ జోకర్ బ్యాచ్ ఎవరు కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు ఈ ప్రాంతం మీద సోయిన్నోళ్ళు కాదు. ఇంకెన్నో మానాలండి. ఇప్పటికీ దెబ్బలు పడుతున్నాయి, ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేని గురించి ఆలోచిస్తలేరు. ముండమొత్తున్నారు. తెలంగాణలో బెల్ట్ షాపులు పెట్టాను గత 10 ఏళ్ళు మొత్తుకుంటే ఈ రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు నేను రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు. ఇంకా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ముండమోస్తూనే ఉన్నారు. ముత్తైదుల పసుపు కుంపలు తీసేటువంటి బెల్ట్ షాపులు నడుపుకుంటే దుర్మార్గపడి రాజ్యాలు ఉంటేందుకు సస్తేందుకు ఇటువంటి నాయకులు. సో బరాబర్ ప్రత్యామ్నాయం తీసుకొచ్చే దశలుగా మేము పోతున్నాం అంతనే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీ కార్యం, మీ ఆవేశం, మీ తాలూకా ఆ కోపోద్రిక్తత, తెలంగాణ బాగు కోసం, బంగారు తెలంగాణ అన్న పేరుని ఇంకా మీరు ద్విగుణీకృతం చేయడానికి మీలో ఉన్న పట్టుదల, సంకల్పం 100% విజయవంతం కావాలి. అండ్ తెలంగాణ అమరవీరులు, కళాకారులు, గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహ ప్రతిష్టాపన హైదరాబాద్ మొత్తం అంతా కూడా పరిడవిల్లాలి, విలసిల్లాలి, విరాజిల్లాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే కళ కానీ, సాహిత్యం కానీ, సంగీతం కానీ విశ్వజనీయమైనది, అది యూనివర్సల్. ఎక్కడో మహమ్మద్ రఫీ గారిని మనం ఇక్కడ ప్రేమిస్తాం, ఎక్కడో బిస్మిల్లా గారిని ఇక్కడ మనం ప్రేమిస్తాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఆ మాత్రం గౌరవించుకోలేకపోతే, అందుకే చరిత్రహీనులు మన వాళ్ళు ఒట్టి ఎదవాయిలో అన్న మాట గురజాడ అప్పారావు గారు 125 సంవత్సరాల క్రితం రాసిన మాట సార్. అది మన వాళ్ళు అవార్డులు తెచ్చుకోలేపారు. జయసుధ గారికి పద్మశ్రీ తెచ్చుకోలేపారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్ రోల్స్ చేసిన హీరోయిన్ ఆవిడ మొత్తం వరల్డ్ సినిమాలో. టాబు గారికి ఇచ్చారు అక్కడ పద్మశ్రీ. పద్మశ్రీలు లేవు, పద్మవిభూషణలు లేవు, పద్మభూషణలు లేవు. ఎంత అన్యాయం తెలుగు వాళ్ళకి జరగాలో అన్ని చోట్ల జరుగుతున్నది. మీ పోరాటం 100%, మీ పోరాటం చాలా అర్థవంతమైనది, దానిలో డౌటే లేదు. ఇక్కడ కళాకారులు అందరి విగ్రహాలు ప్రతి కోడలిలోని విరాజిల్లాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక సంగీతం సాహిత్యాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ ప్రజా పోరాటాలని గౌరవించే వ్యక్తిగా, నేను ఒక జర్నలిస్ట్గా నేను అది జరగాలి, హైదరాబాద్లో అది నెరవేరాలని కోరుకుంటున్నా సార్. ఈ హైదరాబాద్లో బరాబర్ పెట్టుకుంటాం, అది జరుగుతుంది, మీ కోరిక ప్రకారం జరుగుతుంది. కానీ సఖ్యత ఉండాలి మీకు కూడా. ఆ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే,
మీరు తెలుగువారు తెలుగు ప్రజలని అంటున్నారు కదా, ఇక్కడి వాళ్ళే కూడా మీ నుంచి ఆ స్టేట్మెంట్ రాలే, నేను ఇస్తున్నా. నేను ఇందాక అన్నారు, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నేను. రిపిటేషన్ ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో చెన్నారెడ్డి గారి పేరు మీద జిల్లాలు చేయండి, అంజయ్ గారి పేరు మీద చేయండి, పివి నరసింహారావు గారి పేరు మీద చేయండి. ఓకే, మీరు ఎట్లయితే అల్లూరి సీతారామరాజు పేరు చేసిండ్రో అట్లా వీళ్ళ పేరు మీద చేయండి, యూనివర్సిటీలు పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి మా సుఖ సత్తయ్య గారి కూడా విగ్రహాలు అక్కడ పెట్టండి. ఆదర్శము విగ్రహాలు ఎటువంటి వాళ్ళవి, గొప్ప వాళ్ళవి. రేత ఘోరమైన డిస్కషన్ చేస్తారంటే ఇది అది క్లోజింగ్ టైంలో నేను మళ్ళీ చెప్తాను. అంబేద్కర్ గాంధీ కూడా కంపేర్ చేస్తాను. వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉద్యమాలకు ఒక దిక్సూచి లెక్క నెల్సన్ మండేలాకు అటువంటి వాళ్లకు స్ఫూర్తిదాయక మార్టిన్ లూథర్ కింగ్ అటువంటి వాళ్లకు చైతన్యం ఇచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను కంపేర్ చేస్తున్నారు ఇక్కడికక్కడికి. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ ఇంకేదో చర్చ పోతుంది. కానీ నేను ఏంటంటే విజ్ఞతగా ఈ బూతులు అక్కడ బంద్ చేయండి, ఫస్ట్ రెచ్చగొట్టకండి, బస్ అంతనే. వెరీ గుడ్. నిజంగానే పృథ్వీరాజ్ గారు చెప్తున్నది 100% కరెక్ట్. వాళ్ళు చేస్తున్న ఉద్యమం కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ వేరే కోణానికి సంబంధించిన విషయం. దాన్ని విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని వాళ్ళను కూడా అనవలసిన మాట, ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం లేదు, సందర్భం కాదు. వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆక్రోశం వేరే. ఎందుకంటే వాళ్ళ కళాకారుని ముందు గౌరవించండి. ఏనాటి నుంచి అడుగుతున్నా వాళ్ళకి పర్మిషన్ లేక, అనుమతులు రాక, ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఒక విగ్రహానికి ఒక ప్రభుత్వం టక్మని అనుమతి ఇచ్చిందంటే వాళ్ళ కడుపు రగిలిపోవడం అన్నది సర్వ సహజమైన విషయం. దాన్ని ఎవరు వ్యతిరేకించినా విభేదించినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి దీనికి ఒక రకమైన సామరస్యపూర్వక పరిష్కార మార్గం ఏంటంటే తెలంగాణ వాదులను కానీ మన తెలంగాణ సోదరులను కానీ ఎవ్వరు కూడా అనవసరమైన పదజాలాలతో దూషించడం కానీ ద్వేషించడం కానీ తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది జరగకూడదని నేను ఒక జర్నలిస్ట్గా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నా, వినతి అందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.